అందరికీ నమస్తే. నా పేరు మద్దిశెట్టి సామేలు. పాస్టర్ అజయ్ బాబు గారి వాళ్ళ బ్రదర్ని, నేను ఓన్ బ్రదర్ని. ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారిని 7:30 టైంలో రాత్రిపూట ఖమ్మంలో ఉంటున్నటువంటి అజయ్ బాబుని వారి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం. మేము అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అజయ్ బాబు మీద అని చెప్పి మా మరదలు లలిత కుమార్కి చెప్పి తమ్ముడిని తీసుకురావడం జరిగింది. 7:30 ఈ రోజు రాత్రి 7:30కి తీసుకెళ్లారు. తీసుకెళ్లే ముందు తమ్ముడు విషయంలో కూడా వలగరగా ప్రయత్నం చేశారని చెప్పి మా మరదలు మాకు చెప్పింది. గౌరవం లేకుండా మాట్లాడి, గౌరవం లేకుండా లాక్కెళ్లారని చెప్పి మా మరదలు మాకు చెప్పింది. అది మంచి పద్ధతి కాదు. తమ్ముడు కూడా ఒక దొంగ కాదు, ఒక రౌడీ కాదు, ఒక మర్డర్ చేసినోడు కాదు, ఒక పాస్టర్. ఆయన దేవుని సేవకుల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఒక LLB పూర్తి చేసి ఉన్నాడు. ఒక లాయర్ని పట్టుకొని మీరు మర్యాద లేకోకుండా అట్లా ఎట్లా తీసుకెళ్తారండి? కనీసం సమాచారం ఇవ్వద్దా? వితౌట్ నోటీస్ లేకుండా తీసుకెళ్ళకూడదు, కోర్టులే చెప్తున్నాయి అట్లా. నా ప్రశ్న ఏంటంటే, మీరు మా తమ్ముడి మీద కేసులు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళొచ్చు, నేను కాదనట్లేదు. కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు అసలు వచ్చింది పోలీసు వాళ్ళ బయట వాళ్ళు అనేది తెలియని పరిస్థితి. ఇక్కడికి వచ్చి అడిగితేనే మా డిపార్ట్మెంట్కి సంబంధం లేదని అర్బన్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడే మా మరదలతో మేము అర్బన్ పోలీసులో అమ్మ ఇక్కడికే తీసుకెళ్తాను, అర్బన్ పోలీస్ స్టేషన్లో నీ భర్త మీద కేసు అయిందని నా మరదలకు చెప్పారంట. ఇక్కడికి వస్తేనేమో కేసు లేదంటున్నారు. తమ్ముడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే మా దగ్గర లేడు, నేను తీసుకురాలేదని వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడో తుక్కగూడ పోలీస్ స్టేషన్లో, తుక్కార పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే, గేటు దగ్గర పోలీస్ స్టేషన్కి ఉన్నారంటే అక్కడికి ఫోన్ చేస్తే శంకర్ CA గారు మాకు ఎటువంటి సంబంధం లేదండి, మేము తీసుకురాలేదని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, అజయ్ బాబు కూడా 5 రోజుల క్రితం ఒక 5గురి మీద కేసు పెట్టాడని నాకు తెలిసింది. మరి వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు? మీరు అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు? అసలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు పార్టీ 1 నోటీస్ ఇవ్వకుండా, కానీ కనీసం ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా తీసుకొస్తారు? కనీసం ఇంట్లో భార్య ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, చిన్నపిల్లలు. నా తమ్ముడికి 2 చిన్నపిల్లలు, పాప బాబు. నా మరదలు ఒక్కటే ఉంది. కనీసం మీరు సమాధానం చెప్పి తీసుకొచ్చే బాధ్యత మీకు లేదా? పార్టీ 1 నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు కదా. అమ్మ నేను పలాంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి మాకు సమాచారం ఇవ్వాలి కదా. సమాచారం ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, డిపార్ట్మెంట్ పరంగా దయచేసి అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అజయ్ బాబుకి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే దానికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికే ప్రవీణ్ గారి విషయంలో చాలా నష్టపోయి ఉన్నారు పాస్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు ఖమ్మం నుంచి పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్లో కూడా సుమారు 200 మంది పాస్టర్స్ ఉప్పల పోలీస్ స్టేషన్ కనుక తీసుకెళ్లారనే అనుమానంతో అక్కడ కూడా ఉన్నారు. అజయ్ బాబు కూడా 5 రోజుల క్రితం ఒక 5గురి మీద కేసు పెట్టాడని నాకు తెలిసింది. మరి వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు? మీరు అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కదా ఇదే పోలీస్ స్టేషన్లో, ఖానాపురం పోలీస్ స్టేషన్లో. మీరు వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా.